చూడండి మా అస్టెంట్ గాడు పని చేయాలంటే వీడు ఏం చేస్తాడు తెలుసా, వీడు 2,500 పేమెంట్ తీసుకొని ఇడియట్ గాడు వాళ్ళు చికెన్ పోయి వచ్చిళ్ళు. చెప్పు ఏం చెప్పు వండొద్దు, నువ్వు ఏం చెప్తారు, ఏ పనికి వస్తే ఏం చెప్తాను నువ్వు. ఏ నమస్కారం అవ్వద్దు ఎందుకు నాకు ఆల్రెడీ అవుతారు నా ఆడియన్స్, నాకు ఉన్నారు ఫ్యాన్స్ వాళ్ళకు అభిమానులు. అది ఈ రోజు దేనికి వచ్చినావు, పనికి వచ్చినావు, పనికి వచ్చి పని చేయాలి. 2,500 పేమెంట్ వీడు ఆడుకుంటాడు. ఆడ షూటింగ్ జరుగుతుంది, ఆడ షూటింగ్ జరుగుతుంటే వీడు చేపల బట్టలు ఉంటారు ఇక అన్నలో వాళ్ళతో ఆటాడతాడు. ఈ ఇడియట్ గాడు ఏం చెప్పాలి విని ఒక ప్రొడ్యూసర్ ను ముచ్చుతాడు. ఇప్పుడే సముద్రం మధ్యలో దేవరాన్ని చూసేది వచ్చిన లోపల చేపల కూర వండుతున్నాడు. మన వాకీ ట్యాక్ సాయి గారు వచ్చారు, మాట్లాడరా ఏం మాట్లాడుతారా, ఏం పనికి వచ్చినవరా, ఇలా ఏం పని చెప్తాడు వీడు. సౌండ్ డిపార్ట్మెంట్ గాయస్ విత్ కార్డ్ నెంబర్ మళ్ళా వీడు పని చేయరంటే వీడు ఆడేదానికి వస్తాడు. ఏ విషయం జరిగింది? చాలా మంచోడు, బట్ మేము ఎన్ని రోజులు పెట్టి చాలా మంచోడు అనుకున్నాం, కానీ రాత్రి తెలిసింది ఇంకా మంచోడు. దొంగని లంగాని అది నా నోట్లో నేను బదుమాషాని మా బిర్యానీ తిన్నాడు గాయస్, 160 రూపాయల బిర్యానీ తిన్నాడు. అది కాదు ఒక సీరియట్ ఇప్పలే ఆయన తెచ్చుకున్న చపాతీ ప్యాకెట్ పెట్టి ఆయన రూమ్ లో పక్కన పెట్టేసి మా బిర్యానీలోకి జాయిన్ అయ్యాడు గాయస్. బట్ ఆ ఎంత బిర్యానీ తిన్నాడో అది వీడియోలో ఉన్నది, అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. వాడు చపాతీ తెచ్చుకున్నాడు, చపాతీ తెచ్చి వేరే రూమ్ లో పెట్టాడు. ఆ చపాతీ అది తిన్నాడా లేదా మాకు ఎప్పుడు తెలీదు, బట్ ఆ బిర్యానీ అయితే జాయిన్ అయిపోయాడు గాయస్. మాది ఒక ప్యాకెట్ తెచ్చేసి 100 రూపీస్, మా ప్యాకెట్ వచ్చేసి 200 రూపీస్ తీసుకున్నాము. ఆ ప్యాకెట్ లోనే ఈసారి మనోడే కదా అనేసి ఇచ్చేసాము, కానీ మనోడికి న్యాయం కూడా లేదు గాయస్. మాకు పార్టీ కూడా ఇవ్వలేదు, బీచ్ వచ్చాము, మనూరు వచ్చాము, మాకు ఏమీ చెప్పదు, మీరే మాట్లాడాలి గాయస్. దొంగ గలీజ్గాడు ఇష్టం దోస్తాన దగ్గర రాని ఫుడ్ తీసుకొని ఫుడ్ దాచుకొని చెప్పద్ది మా బిర్యానీ తిన్నాడు ఇష్టం కుక్క. గైస్ ఆయన నోట్ ఏం మాట్లాడుతుందో ఒకసారి మాట్లాడుకుందాం ప్లీజ్. సిగ్గు శరం మించేది లగ్గా మనోడు కెమెరా ముందు వచ్చేస్తుంది, కెమెరా బ్యాక్ సైడ్ ఆయన కోసం మీకు అందరికీ తెలిసిందే కదా, ఏం మాట్లాడతాడు ఏం చేస్తాడు, ఆయన చేసే పెద్ద పెద్ద పనులన్నీ మీకు తెలియదు. సో ఆన్ యాక్షన్లో గట్రా ఆయన వస్తారు కాబట్టి కెమెరా ముందుకి ఇప్పుడు ఏం మాట్లాడదు, ఎందుకంటే కెమెరా ముందుకు వస్తే ఆయన బాగుంటుంది. కెమెరా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాడు అనుకో ఇంకా చాలా పెద్ద రకం అవుతుంది, అర్థమైందా గాయస్? దొంగన కూడా వీడు అవును గాయస్. ఈ గిస్టోని గడిచిగా దోస్తానం చేస్తున్నాడు మీరు, సిగ్గులు సెల్లర్నయ్యా గిస్టోని దగ్గర రానియకు ఎందుకంటే చెప్పాలా, తెచ్చుకొని దాచుకున్న దుర్మార్గుడు. వీడి బిర్యానీ 200 రూపాయలు, నా బిర్యానీ గరిబల బిర్యానీ 120 రూపాయలు, 200 బిర్యానీ తీసిపెట్టి. ఇంకో విషయం ఏంటంటే చాలా మంచోడు, రీసెంట్ గా 2 days బ్యాక్ మాకు పరిచయం అయ్యాడు, చాలా మంచోడు. మాలో చాలా సిగరెట్ తాగిపోయారు నాకు ఇంతవరకు 20 రూపాయల సిగరెట్ బతుకు వీడు బతుకుతాడు. మళ్ళా 120 రూపాయల బిర్యానీ బెండర్ స్ప్రైట్ మాకు లైట్ బీరు గరిపోల మా బీరు అనుకోమాయి నువ్వు నా బీరు లాగినవురా వాళ్ళే ముట్టుకున్నావు. నాకు కనీసం తప్పు కూడా తెలియదు గాయసు మార్కెట్కి వెళ్ళి అంతగా తెచ్చుకోలేము, బట్ అంత చేపలు మంచి చేపలు తిన్నాను ఈరోజు తినగలుగుతున్నామంటే చూడండి వాళ్ళ కష్టం. సముద్రం లోపలికి పోతాను గాయస్, చూడండి వాయి అమ్మ నా దిమ్మ ఖరాబ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తారు చూడండి, నేను చూపెడుతున్నా, నేను నాకైతే మైండ్ ఖరాబ్ అవుతాను గాయస్. మా మధుడు పట్టారా పట్టు ఉడుం పట్టు గుజరా గుంజు అది మహేంద్ర బాహుబలి అని నేను మహిష్మతి సామ్రాట్ సాక్షిగా బల్లాల దేవాలయ నేను అలా రాజవైనా నా చూడనా గుంజు మహేంద్ర అమ్మ చూడరా డైలాగ్ కాదు నాకు మీకు కూడా అలా హార్డ్ వర్క్ అన్ని చూడాలనుకుంటున్నారా, వాళ్ళు చేసే కష్టం అన్ని చూడాలనుకుంటే వైజాగ్ ఆర్కే బీచ్ ఫాలో అయిపోండి, అలాగే వాళ్ళ హార్డ్ వర్క్ అన్ని చూడండి. బాహుబలి ఉన్నాయి కదా, బాహుబలి సినిమా సేమ్ అచ్చే ఉన్నాయి గాయస్.
ఆగిరా.